జగమంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, వచ్చిన డబ్బంతా కొడుక్కి ఇచ్చేశాడు. వాడు ఎంఎస్ చదువుకుంటానని అమెరికా వెళ్ళిపోయాడు. నాన్నగారు ప్లేస్మెంట్ వచ్చిందండి నాకు చదువుకుంటుండగానే అన్నాడు, మంచి ఉద్యోగంలో చేరిపోయానన్నాడు, మేడ కట్టేసుకున్నానన్నాడు, 2 కార్లు కొనేసుకున్నానన్నాడు. ఒరే ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి, నేను వస్తానండి, స్కైప్ లో చూడు. ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణీ కార్తిలో ఉత్తరీయ నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు కొన్నట్ట ఫోటో చూడండి అంటాడు. నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదరా అంటే పోన్లు ఎదురు ఎంతకాలం బతుకుతాను, మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం అది తండ్రితనం అంటే. తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆఖరణ తండ్రిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చి పెద్దవాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు, కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవలు కూడా నాతో ఇలా ఆడుకుంటే బావుణ్ణు, నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బావుణ్ణు, నన్ను చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకెడితే బావుణ్ణు, సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి తీసుకెళ్లి కారులో దింపితే బావుండంటే ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళ ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఓసారి 20 రోజులు వచ్చి వెళ్ళిపోయి పిల్లలకి ఇంగ్లీష్ అలవాటైపోతే నాయనమ్మ వాడికో జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడదామని దగ్గరికి వెడితే మనవలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేత కాని నాన్నమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత పాచి పీనుగు 3 రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంచేష్టి సంస్కారం చేసిన కొడుకు ఒక కొడుక, వాడి సంపాదన ఒక సంపాదన. తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోషపెట్టినవాడు కొడుకు. విదేశాలు వెళ్ళొద్దంటలేదు, ఉద్యోగాలు చెయ్యొద్దంటలేదు, కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని తీర్చడం కూడా కొడుకుల కర్తవ్యం. కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కూతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ కన్న కడుపున పుట్టిన కొడుకు కొడుకి. వాడికి ఆ కర్తవ్యం లేనప్పుడు వాడికన్నా ఇంట పెరుగుతున్న పెంపుడు కుక్క మీద. అదే ఈరోజు ఎలా అయినా కష్టపడి డబ్బులు సంపాదించి కడుపు నిండా తిన్నారా? అవునరా, బాగా ఆకలిగా ఉంది, వెళ్దాం పదా. అరే అక్కడ ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు, చూద్దాం పద. ఎవరమ్మా మీరు? చూస్తే పెద్దింటి వాళ్ళగా ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు? నీరసంగా కూడా ఉన్నారు. అవును బాబు, పెద్దింటి కానీ నాకు 2 కొడుకులు, వాళ్ళని చదివించి పెళ్లిళ్ళు చేశాను, వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారు. వారి ఆనందానికి అడ్డుగా ఉన్నానని నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఎటెల్లాలో తెలియక ఇక్కడికి వచ్చాను. అన్నం తిని 3 రోజులు అయ్యింది బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. అవునా, నేను కూడా అనాథలమే, మాతో పాటు రండమ్మా. ఎవరి వీళ్ళ మీ అమ్మని వీళ్ళ పిల్లలు వదిలేశారంట, మనతో పాటు ఉండడానికి తీసుకొచ్చాడు. అమ్మొచ్చింది అమ్మొచ్చింది. అలా అమ్మ అనాథ పిల్లలతో వెళుతుంది. అనాథలైన పిల్లలకు అమ్మ ప్రేమ దొరుకుతుంది. అమ్మ కూడా పిల్లల్ని బాగా ప్రేమగా చూసుకుంటుంది. అనుకోకుండా అమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోతుంది. అమ్మ అమ్మ లేగమ్మా, అమ్మ అమ్మ. మనం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ మధ్యలో తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు.
మమ్మల్ని అనాథలుగా మార్చాడు. అనాథలుగా ఉన్న మాకు దేవుడు ఒక అమ్మనిచ్చాడేమో. No words to say. అన్నకి అర్థమై ఉంటుంది. ఎవరు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అన్నిటికన్నా అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ చాలా గొప్పది. ఎంతో మంది ఆ ప్రేమ లేక అనాథలుగా ఉన్నారు. ప్లీజ్ ఎవరైనా చేతనైతే అనాథలకు సహాయం చేయండి. వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. అమ్మ నవ్వు, అమ్మ ఉండడం, అమ్మ ప్రేమ, అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో గొప్ప అదృష్టం. అది ఒకసారి కోల్పోయిన వాడు మళ్ళీ పొందాలి అంటే అమ్మ లాంటి వాళ్ళు ఉంటారేమో కానీ అమ్మగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రం అమ్మ ఒక్కతే. ఆ అమ్మ ప్రేమ దొరకాలి అంటే మళ్ళీ జన్మెత్తాలంతే. అమ్మ నవ్వు
साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। తొమ్మిది అవతారాలను 10 అవతారాలను మనకు చూపించాడు. థ్యాంక్ యూ చిల్డ్రన్. చాలా అద్భుతంగా ఉంది.
भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव शङ्खचक्रधर दुष्ट दैत्य हर सर्वलोक शरणा शङ्खचक्रधर दुष्ट दैत्य हर सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव अगणित गुणगण शरण शरणद विदलित सुररिपुजाल अगणित गुणगण शरण शरणद विदलित सुररिपुजाल विदलित सुररिपुजाल मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा गुरुदेव